డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ తక్కువ, వీళ్ళు ముస్లిమ్స్ తక్కువ, వీళ్ళు హిందువులు తక్కువ అని ఎక్కడ మాట్లాడాల. మన యూనిటీ తక్కువ అయింది, కులాల పరంగా డివైడ్ అయ్యి ముక్కలు అయిపోయాం కాబట్టి మనం కేర్ తీసుకోము అన్నారు. దీంట్లో తప్పే ఉంది? అది మాట్లాడితే మనం మాట్లాడుకోవాలి, హిందువులు మాట్లాడుకోవాలి. క్రిస్టియన్స్కి ఏం పని అక్కడ? క్రిస్టియన్స్ని మనం ఏమైనా ఒక పల్లెత్తి ఒక మాట అంటేనో, లేదు ముస్లింని ఒక పల్లెత్తి ఒక మాట అంటేనో బాధ. ఏ కులాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు వీళ్ళే దిగజారిపోతారు, వీళ్ళే చీప్ అవుతారు. ఇక్కడ ఒక్క వర్గాన్ని అంతరించిపోవాలని చెప్పి చేస్తారు కదా, ఎవరైతే చేస్తారో వాళ్ళు అంతరించిపోతారు. అక్కడ ఉండలేక వాళ్ళు దీంట్లోకి వస్తారు తప్ప మనం పిలవం. మన మతంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మతాలను మార్చి జనంలోకి తీసుకువెళ్ళి వాళ్ళకి లేనిపోయింది నూరు పోసి వాళ్ళని మళ్ళీ మన మీద ఉసుకొలపటం జనాల్ని, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి మీరు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏదైనా మాట్లాడారు, తప్పుగా మాట్లాడారని చెప్పి మీకు అనిపిస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని నిందించండి. మేమే నిందిస్తాం, హిందువులే. మీరు పక్క మతాన్ని ఎలాగంటారని మేమే అడుగుతాం హిందువులం. ఇలా అననప్పుడు మేము మిమ్మల్ని తిట్టకపోతే ఇంకేం చేస్తాం? ఏదైనా సెన్సు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? మీరు అంత పెద్ద పాస్టరు, ఒక దేవుడి గుడిలో ఉండేవాళ్ళు, 10 మంది వస్తే మీరు ప్రార్థించి మీరు అది విభజించి చెప్పాల్సిన వాళ్ళు, మీరు అడ్డంగా నరుకుతాము, మేము కొరుకుతాము, మేము కరుస్తాము అంటే ఏ విధంగా సాధ్యం అది? మరి ఇప్పుడు మేము కూడా అదే మాట అంటే మీరు ఒప్పుకుంటారా? మరి మీకు ఎంతవరకు సాధ్యమో? సనాతన ధర్మం గురించి చాలామంది ట్రై చేశారు, చాలామంది దేశాలు దాటి సముద్రాలు దాటి వచ్చారు, ఎవరు వాళ్ళ ఇంటికి కూడా పీకలేదు. ప్రతిసారి భూమి అంతరించిన ప్రతిసారి హిందూ ధర్మమేమో ఉంటుంది అక్కడ. అంటే మొన్న రీసెంట్ టైంలో చూసినట్టయితే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలైతే అవును హిందువులలో యూనిటీ తగ్గిపోయింది. అవును అన్నారు, యూనిటీ తగ్గి మనలో మన అదే ఒక ఇస్లాం కానీ అయ్యింటే, ఒక ముస్లిం కానీ అయ్యింటే, ఒక క్రిస్టియన్ లాంటి వాళ్ళు కానీ అయ్యింటే అది వేరేగా ఉండు. మన హిందువులు కాబట్టి ముక్కలుగా మనం విడిపోయాము, మనలో యూనిటీ లేదు, మనంతా ఒక దాటి మీదకి రావాలి, ఎవరి హిందూ రెస్పాండ్ అవ్వాల్సిన టైం ఇది అన్నాడు. దీంట్లో తప్పే ఉంది? ఎవరినైనా తిట్టేశారా? సాటి క్రిస్టియన్గా మిమ్మల్ని, ఇప్పుడు ఎవరైనా పక్క క్రిస్టియన్ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాడు, ఎక్కడ పవన్ కళ్యాణ్ తిట్టాడని అడుగుతారు. మీ దగ్గర ఆన్సర్ ఉండదు. నేనే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి. మరి మేమే అడుగుతాం ఆయన్ని, మేము హిందువులంతా కలిసి క్వశ్చన్ వేస్తాం. సార్ మీరు ఇలా అంటాం కరెక్ట్ కాదని మేమే నిలదీస్తాం 10 మందిలో. ఎక్కడ ఎవరిని ఏమన్నారు? ఒకటి సార్, ఇదంతా ఒక వర్గంలో ఉన్న ఒక పార్టీ చేసే వేస్ట్ పనులు కరెక్ట్ కాదు. నిజం చెప్తున్నా, అలాంటి వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు. అంటే ఆయన ఏదైతే మాట్లాడాడో అన్న వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి ఆయన అరెస్ట్ చేయడం అయితే, మరి తప్పు మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేయగా తీసుకెళ్ళి ఏమన్నా వాళ్ళకి బ్రహ్మాండంగా భోజనాలు వేసి పెడతారా? తప్పు మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ఒకటే కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక్కటి సార్, మేము క్రిస్టియన్స్ని మేము తిట్టలేదు, మీరు అనవసరంగా ఇంకా మా దాంట్లో ఉన్న వాళ్ళని మీరు తీసుకెళ్ళి మతాలు మారుస్తున్నారు. మీకు మంచితనంతో చెప్తున్నాం, ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, చెల్లెలకి, అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు అనవసరమైన దానికి రియాక్ట్ అయ్యి ఇలా పరువు తీసుకునే పనులు చేయకూడదు. ఇంతమంది క్రిస్టియన్లు మీరు వీడియో చూస్తే చూడొచ్చు, ప్రతి క్రిస్టియన్ కూడా ఈ వీడియో చూసి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. ఏంటి ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఏం మనల్ని తిట్టేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగేశారు మనల్ని, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేశారు? ఏమైనా క్రిస్టియన్స్ నాశనం చేసేశాడా? లేకపోతే ముస్లిం మతాన్ని తిట్టేశాడా? అద్దుబద్దు లేకుండా, నోరు అదుపులో లేకుండా ఏదైతే అది మాట్లాడాలనుకున్న వాళ్ళు పాస్టర్లు ఇలా ఉంటారు. ప్రతి దాంట్లో ప్రేమిస్తారు, ప్రతి దాంట్లో మతాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, దేవుళ్ళని ప్రేమించే వాళ్ళు ఉంటారు. అలాగే అన్ని మతాలని ప్రేమించేది హిందూ మతం మాత్రమే. అంటే రీసెంట్ టైంలో మతపరమైన గొడవలు బోత్ స్టేట్లలో, ఏది తెలంగాణ, ఆంధ్ర రెండింటిలో కూడా ఎక్కువగా జరుగుతుంది. అంటే దీనికి పర్టికులర్ ఏదైనా స్పెసిఫికేషన్ కొద్ది చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా? ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రవర్తించినా హిందూ మతాన్ని ఎవ్వరు ఎంటుకు కూడా పీకలేరండి. ఒకటి చెప్తున్నా, వాళ్ళు ఎంత తొక్కాలనిపిస్తే మేమంత పైకి వస్తాం, అది ఉండేదే. సూర్యుడికి చేతులు అడ్డం పెట్టుకొని నిలబడితే మాత్రం వెలుగు రాకుండా ఉండదు. సూర్యుడే మా వాడు అనేటప్పుడు, మాకు తల వంచుతున్నప్పుడు ఇంకా మేము పక్క మతాల గురించి మాకెందుకండి? మాకు అవసరం లేదు కదా. మీకు ఉందో లేదో తెలియని దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము సాక్షాత్తం సూర్యుడినే చూపిస్తాం, సాక్ష్యం అదిగో సూర్యుడే.
అని చెప్పేసి. ఇంకేం కావాలి మాకు? మేము ఎవరిని ఉద్దేశించి మేము ఎవరిని తిట్టాం, మాకు అవసరం లేదు. మా గుళ్ళు జోలికి వస్తేనో మా మతం జోలికి వస్తేనో మేము రియాక్ట్ అవుతాం. ఇక్కడ ఏమీ లేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే రైట్స్ మీకు లేదు. ఇంతకు ముందు కూడా తిరుపతిలో సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది హిందూ మతం వాళ్ళు రియాక్ట్ అవ్వండి అని చెప్పాడు తప్ప ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడాలి ఆయన. సనాతన ధర్మం అంటే ఏంటి కొన్ని కోట్ల మంది గూగుల్ సెర్చ్ చేస్తే అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా తెలియదు సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు హిందూ దేవుడు అని చెప్పేసి మీకు చెప్పుకున్నాడా శివుడు? హిందూ దేవుడు అని చెప్పుకున్నాడా మీ కృష్ణుడు? బాగా మహాభారతంలో ఉందా అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, మీకు మరి ఎక్కడ చెప్పారు బైబుల్లో నేను దేవుణ్ణి అని చెప్పేసి మాకు ప్రచారం చేయమని మా మతాలు మార్చమని చెప్పేసి మా జనాల్ని తీసుకొని రమ్మని చెప్పి యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? చెప్పండి మరి. యేసుప్రభు ఎక్కడైనా ప్రచారం చేశాడా నా దాంట్లోకి తీసుకొని రండి, నా దాంట్లోకి ఈ జనాల్ని లాగండి అని చెప్పేసి? సరే మీకు మీరు ఒకటే మాట, మీకు దమ్ము ఉంటే నేను సవాల్ విసురుతున్నా, ఈ దేశం కాకుండా పక్క దేశంలోకి వెళ్ళి వాళ్ళని మీరు బైబుల్లోకి తీసుకొని వచ్చి మార్చండి మరి జనాల్ని చూద్దాం. మరి వాళ్ళని తీసుకొచ్చి ఇండియాలో పెట్టండి, మీ వల్ల ఉద్యమం చూద్దాం, అప్పుడు ఒప్పుకుంటాను నేను. ఇది కరెక్ట్ కాదు సార్, మాట్లాడితే చాలా వస్తుంది, అందుకోసం అవసరం లేని మాటలు మనకు వద్దు, ఎవరిని నిందించకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మా గురించి, హిందువుల గురించి, క్రిస్టియన్స్ గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇలాగ హిందువులు విడిపోతున్నారని చెప్పారు అంతే. కానీ ఎక్కడ కూడా క్రిస్టియన్స్ని తిట్టడం కానీ, ఎక్కడ కూడా హిందువుల్ని తిట్టడం కానీ, ముస్లిమ్స్ని తిట్టడం కానీ ఇలాంటి ఏది చెయ్యని వ్యక్తి గురించి మాట్లాడితే మీ దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమించడు. అంటే రీసెంట్ టైంలో చూస్తే హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ పైకి వేరే మతాల వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే బాన్సువాడ ఇన్సిడెంట్, ఒక అమ్మాయి పైన దాడికి దిగడం కానీ 500 మంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే చర్చి ఫాదర్ పవన్ కళ్యాణ్ గారిని నరికేస్తామని చెప్పి కామెంట్ చేయడం, అవన్నీ కామెడీ పీసులు సార్. అవన్నీ నేను చెప్తున్నాను కదా, కామెడీగా మాట్లాడే వాళ్ళని లైట్ తీసుకోండి. ఇదో ఒకటి, ఎవరు ఎలాగున్నా కూడా హిందువులందరికీ హిందువులు సపోర్ట్గానే ఉంటారు. టైం వచ్చినప్పుడు కలుస్తారు, కలిసినప్పుడు అందరూ ఏకమవుతారన్న సంగతి మనకి తెలుసు. మనమేమి గుడ్డోళం కాదు, పోతే పోన్లే అని చెప్పి వదిలేసేం పోము. మనకి ఆత్మగౌరవం, మనోభావం, మనకు దైవం అంటే భక్తి, భయం అన్నీ ఉంది. వాళ్ళు ఎలాగైతే వాళ్ళు అభిమానిస్తారో అంతకంటే 10 రెట్లు ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. కాకపోతే కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల మన వాళ్ళు రావచ్చు, రాగలేకపోవచ్చు, విడిపోయి ఉండొచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పరిస్థితుల ప్రకారంగా హిందువులందరూ కూడా ఏ చిన్న విషయమైనా ఈ మధ్యకాలంలో రియాక్ట్ అవుతున్నారు. అందరూ కూడా మేమున్నాము, ఏ హిందువుకు జరిగినా కూడా మేము వస్తాము అని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మనకి న్యాయం చేయడము ఎక్కడో దగ్గర ఉందనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాస్టర్ని నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. మీ చరిత్ర ఎప్పుడు పుట్టింది? మీ చరిత్రలో ఉన్న నిజాలు ఏమిటి అవి చెప్పగలుగుతారా? మీ యేసు ప్రభు పుట్టినప్పుడు మొదటితో చుక్క పుట్టిందని చెప్పి మాట్లాడినారు. చుక్క పుట్టి 2000 సంవత్సరాలు అవుతుందా? పోనీ మీ యేసు ప్రభు పుట్టాడని చెప్పేసి చెప్పడానికి మీ వాటికన్ సిటీ బైబిల్లో ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఒక్క ప్రూఫ్ చూపించగలరా? మీ చరిత్రలోనే ప్రూఫ్లు అనేవి ఏవీ లేవు, నిజాలు అనేవి ఏవీ లేవు. అటువంటి చరిత్రను, అబద్ధపు చరిత్రను మీరు కొనసాగిస్తూ ఎవరైతే సనాతన ధర్మం అని చెప్పేసి, సనాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నది, ధర్మము అంటే అందరినీ కాపాడుకుంటూ పోయేది అని చెప్పేసి, కనీసం ఆ మాటకు మీకు మీనింగ్ తెలిసినా కూడా ఎప్పుడో ఆ మతాన్ని వదిలేసి సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేవాళ్ళు మీరు. ఆ మాత్రం జ్ఞానం లేని బుద్ధిహీనులు మీరు, అది ముందు గుర్తుపెట్టుకోండి. మీ ప్రభు, మీ యేసు ప్రభు అని చెప్పి అంటున్నారు చూడు, మీకు మేరీ మాతకు పడదు. మేరీ మాత యేసు ప్రభు తల్లి. మేరీ మాత చర్చకు యేసు ప్రభు వాళ్ళు వెళ్ళారు, యేసు ప్రభు చర్చకు మేరీ మాత వాళ్ళు రారు. అంతటి నీచులు మీరు. మీలో మీకే కుమ్ములాటలు ఉన్నాయి. మా దగ్గర అలా లేదు. విష్ణువు అయినా కానీ శివుని దగ్గరికి వెళ్తారు, శివుని గుడికి వెళ్తారు. బ్రహ్మను పూజించేవాడు కూడా విష్ణు దగ్గరికి వెళ్తారు. మా దగ్గర అందరి దేవులను ఒకే రకంగా భావిస్తారు. కాకపోతే పూజించుకో విధానం, నువ్వు పూజించుకుంటావా, ఏ దేవుడు నీకు ఇష్టమంటే ఆ దేవుని పూజించుకో. నువ్వు పూజించుకుంటావా, ఏ గురుని పూజించుకో. అది సనాతన ధర్మం యొక్క గొప్పదనం. మీలా దశమ భాగాలు అని చెప్పేసి వసూలు చేసేవాళ్ళు కాదు. నువ్వు వచ్చి నీ శ్రద్ధ కోసం హుండీలో వేస్తావా, వెయ్యు, లేదు కొబ్బరికాయ కొడతావా, కొట్టు, ఊదుబత్తిలో వెలుస్తావా, వెలుగు. అదంతా కాకుండా వచ్చి మొక్కుకొని ప్రసాదం తీసుకొని వెళ్తా, వెళ్ళు. లేదు మధ్యాహ్నం వచ్చేసి నీకు కడుపు కాలుతుంది, భోజనం చేస్తావా, భోజనం చేసుకొని వెళ్ళు. ఆ మాట చెప్పేది సనాతన ధర్మం. నీ ఎదవ ధర్మం ఏం చెప్తుందో అది చెప్పు ముందు. ఆ తర్వాత సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం చెయ్యి.
సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాన్ని గౌరవించాలంటూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి హిందువుల మీద ఎందుకు ఇట్లా మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు, రెచ్చగొట్టడానికా లేకపోతే ఇదే బుద్ధిహీనత అని చెప్పేసి అంటారు, చరిత్రహీనత అని చెప్పేసి అంటారు. వాళ్ళకి చరిత్ర లేదని చెప్పి వాళ్ళకి క్లియర్ తెలుసు. వాళ్ళకు ఉన్న బుద్ధి అనేది పిసరగింజంత అని చెప్పేసి తెలుసు. దాన్ని పక్క జరిపేసి సనాతన ధర్మం మీద దాడి చేస్తే మాకేదో హైప్ వస్తుంది, మా చర్చికి ఏదో ఫండ్స్ వస్తాయి, దశమ భాగాలు నాకే ఎక్కువ రావాలి, ఆ దశమ భాగాలు రావడం వల్ల కొత్త కారు కొనుక్కోవాలి, కొత్త బిల్డింగ్ కొనాలి. అక్కడికి వచ్చే చర్చిలలో ఉండే వాళ్ళకు వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఉట్టి మంత్రాలు చెప్పేసి మాయలు చెప్పేసి నీళ్లు చల్లేసి అదిగో ఈ రోగం నేను తగ్గిస్తున్నాను, ఆ రోగం తగ్గిస్తున్నాను. వాళ్ళ పాస్టరే ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళ పాస్టరే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉట్టి జ్వరానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒకవేళ నిజంగా నీ ధర్మంలో కనుక అలా తగ్గించే శక్తి ఉంటే నువ్వు ఎందుకని అదే నీళ్ళని నెత్తి మీద వేసుకోలేదు? ఏదున్నా కానీ నువ్వు పాటించే ధర్మాన్ని నువ్వు పాటించు, వేరే వాళ్ళు పాటించే ధర్మాన్ని వేరే వాళ్ళు పాటిస్తారు. సనాతన ధర్మం చెప్పేది ఒకటే, నీ దేవుని నువ్వు పూజించుకో, వేరే వాళ్ళ దేవుని వాళ్ళని పూజించుకొని, కానీ వాళ్ళ దాంట్లో నువ్వు వేలు పెట్టకు. ఆయన ఇష్టం, ఆయన మారినప్పుడు ఆయనే వస్తాడు. లేదు అంటే ఆయన మారే శక్తి అనేది తనకి ఎప్పుడో ఒకటి తెలుస్తుందని చెప్పేసి ఇది సనాతన ధర్మం చెప్పే మాట అన్నట్టు. సార్ ఇప్పుడు ఎవరి మతాల్ని ఎవరి ధర్మాల్ని వాళ్ళు ఖచ్చితంగా గౌరవించుకుంటారు. బట్ ఈ విధంగా మన ధర్మం వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు ఫైట్ చేసినప్పుడు తప్పులేదు, కానీ మన ధర్మం కోసం ఒక వ్యక్తి వాయిస్ రేజ్ చేస్తున్నాడంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మెయిన్ థింగ్ వీళ్ళకి ఇదే. ఇప్పుడు నార్త్లో మనకు గర్వ్ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల చాలా మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు నిజాలు తెలుసుకుంటున్నారు. నిజాలు తెలుసుకొని ఎక్కడ మళ్ళీ హిందూ ధర్మంలోకి వెళ్తారో అని చెప్పేసి వీళ్ళు చేసేదంటే బూటకపు ప్రచారాలు అన్నట్టు. మా మతంలోకి రండి, మా మతంలో రావడం వల్ల ఇది వస్తుంది, అది వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము, తెల్లగా ఉన్న అమ్మాయిల నుంచి పెళ్లి చేపిస్తాము అని చెప్పి ఏవో మాటలు చెప్పేసి మతం మారుస్తున్నారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి నిజాలు చూపిస్తున్నారు వాళ్ళకు. ఇది సనాతన ధర్మం అంటే. దాన్ని నిజాలను తెలుసుకొని ఎక్కడ మారుతారని చెప్పి భయంతో వాళ్ళ దశమ భాగాలు ఆగిపోతున్నాయని చెప్పేసి ఆ భయంతో సనాతన ధర్మం మీద ఆయన మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు చేసిన దాడి అనేది ఆయనకు కనీసం వెంట్రుక వాసి అంత కూడా ఉండదు, కానీ వీళ్లకు సంపాదన పెరుగుతుంది, దానివల్ల పబ్లిసిటీ పెరుగుతుందని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం అంతే తప్ప దీనివల్ల సనాతన ధర్మానికి ఎటువంటి లాసు లేదు.